యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. దేవుడు అనుమతించే శిక్షలో నెమ్మది, సమాధానం ఉంటుంది. కానీ దేవుడు అనుమతించిన శిక్షలు ఉంటాయి కొన్ని. అది కేవలం సాతాను తలపెట్టే శిక్షలు, సాతాను తలపెట్టే అనారోగ్యాలు, బాధలు, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధంగా కొన్ని ఉంటాయి. అవి సాతాను చేసే పనులు. అది ఎందుకు అలాగ ఉంటుందంటే అవివేకం వలన తెచ్చుకునే సమస్యలు ఉంటాయి కొన్ని. అవివేకం వలన వివేకముగా లేకుండా, అవివేకం కూడా పాపంలో ఒక భాగం. అవివేకంగా ఉండటం కూడా పాపమే. ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరైతే అవివేకంగా ఉంటారో వాళ్ళకి అనేక రకమైన శిక్షలు వస్తుంటాయి. యాక్సిడెంట్స్ జరగవచ్చు, అనారోగ్యాలు రావచ్చు, ఏదైనా కొన్ని జరగవచ్చు. దానికి కారణం ఏంటంటే అవివేకము. ఈ అవివేకం లేకుండా అవివేకంగా ఉంటే కనుక అటువంటి శిక్షల నుంచి, కీడు నుంచి తప్పించుకోవడానికి దేవుడు అనుగ్రహించేదే వివేకము. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి, ఆలోచించండి. ఎందుకంటే శిక్ష ప్రతిదానికి దేవుడు నాకు శిక్ష పెట్టాడు అని అనకూడదు ఎప్పుడు కూడా. దేవుడు అనుమతించిన శిక్ష అయితే కనుక దానిలో నెమ్మది, సమాధానం ఎక్కడికి పోతే సమృద్ధిగా ఉంటుంది. ఒక ప్రముఖమైనటువంటి గొప్ప వ్యక్తి, అంటే గొప్ప దైవజనుడు, ఆయన అనేకమైన అద్భుత కార్యాలు ఆయన ద్వారా జరిగినాయి. చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. కానీ ఆయనకి ఒక బలమైన శిక్ష వచ్చింది. అదేంటంటే రాచపుండు అంటారు. వీపు మీద వచ్చిన గొప్ప రాచపుండు. ఆయన ఆ యొక్క రాచపుండు వచ్చినప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఈ పుండు రాజులకు వచ్చే పుండు, నేను రాకుమారుడు కాబట్టి దేవుడు నాకు ఈ యొక్క శిక్షను అనుమతించాడు అని ఆయన చెప్పినారు. జ్ఞాపం చేసుకోండి. అటువంటి మాట ఎవరు కూడా చెప్పలేరు. కానీ దేవుడు అనుమతిస్తే కనుక దానిలో సమాధానము ఎక్కడికి పోదు, నెమ్మది ఎక్కడికి పోదు. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మనుషులు హెచ్చిపోకుండా, మనుషుల్లో గర్వం రాకుండా ఉంటాను కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని శిక్షల్ని దేవుడు అనుమతిస్తుంటాడు. ఆ తర్వాత వాళ్ళ గర్వం, అహంకారము, దేవునికి విరుద్ధమైన స్వభావాలు పోయినప్పుడు దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, మళ్ళీ మామూలుగా ఆయన చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో మీరు కూడా అటువంటి శిక్షలకు లోను కాకుండా ఉండాలంటే పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించండి. గర్వం, అహంకారం హృదయంలో రాకుండా చూసుకోండి. ప్రార్థన చేసుకోండి. దేవుని కృప మీకు సమృద్ధిగా ఉంటుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.